జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। విద్యార్థుల్లో సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచుతూ భవిష్యత్తులో వారు శాస్త్రవేత్తలుగా వైద్యులుగా ఎదిగేందుకు సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్న ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు। మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలోని సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు వేంచేసి ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ప్రాంగణంలో మహాశివరాత్రి ఉత్సవాలు। జిల్లాలోని 36 మండల విద్యాశాఖ అధికారులకు ఒంగోలు సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో ఒక్కరోజు ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహణ। విద్యార్థుల్లో సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచుతూ భవిష్యత్తులో వారు శాస్త్రవేత్తలుగా వైద్యులుగా ఎదిగేందుకు సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు అన్నారు। ఒంగోలు రైల్వే స్టేషన్ రోడ్లోని పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్లో జరిగిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన తిలకించి విద్యార్థులు ప్రదర్శించిన పలు ఎగ్జిబిట్స్ను చూసి అభినందించారు। ఈ సందర్భంగా ప్రతి విద్యార్థికి వైజ్ఞానిక విజ్ఞానం అవసరమని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి అంశాన్ని కూలంకషంగా తెలుసుకోవడం విద్యార్థి భవిష్యత్తుకు ఉపయోగకరమని అన్నారు। 100 రకాల ప్రదర్శనలైన హ్యూమన్ బాడీ, మెడికల్ క్యాంప్, ఎర్త్క్వేక్ అలారం, యాసిడ్ డ్రైన్స్, వాటర్ మోటార్స్, ఎమర్జెన్సీ, న్యూరో ట్రాన్స్పరెన్స్ తదితర ప్రదర్శనలు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ఏర్పాటు చేశారు। పాఠశాల కరెస్పాండెంట్ పడమటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో నిమిడి ఉన్న మేధస్సును వెలికితీసేందుకు ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కళ్యాణి, డీన్ రాజేష్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు। Muscle fibers contains a special protein called contractile respiratory system. The inhaling and exhaling of oxygen is lungs, trachea, larynx. Nose, lungs, bronchioles are mainly involved in respiratory system. The collection of bones, which is called ribs, is what
Don't use emanate material. How much? Document that. అది అట్లా అయితే అది కనపడాలి. Geostationary satellite. The artificial satellite, whose time period is equal to of revolution is equal to 9 million of the corresponding year. The time period of geostationary satellite is 24. తమ్ముడు By using these launchers, we should shoot the missile with the aim of the pepper cups.
Your presence has inspired our students and motivated. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు వేంచేసి ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ప్రాంగణంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి బ్రహ్మత్వంలో అర్చకుల మంత్రోచ్చారణ మంగళవాయిద్యాల నడుమ రెండవ రోజు విశ్వేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు, రుద్రయాగము, చండీయాగము వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష హారతులను సమర్పించారు. ఈ సందర్భంగా మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలతో పాటు రుద్ర, చండీయాగం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 26వ తేదీ బుధవారం శివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు వంటి వాటిని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దివ్య దర్శనాన్ని కల్పించడం జరుగుతుందని అన్నారు. శివరాత్రి నాడు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు లింగోద్భవ కాలం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. గురువారం రోజున పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవంతో పాటు పూర్ణాహుతి కార్యక్రమంతో స్వామివారి కార్యక్రమాలు సంపూర్ణమవుతాయని వెల్లడించారు. పట్టణ ప్రజలందరూ స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందాలని ఆయన ఆకాంక్షించారు. రుద్రయాగ చండీయాగ మహోత్సవే ద్వితీయ దివసే ప్రాతఃకాల మాధ్యాహ్నకాల చోళం భుజండీం శిరః శంఖం సందధతీం కలైశకాం సేవే మహాకాళికాం యామస్తౌ అక్షస్రక్పరశుభ్రదేశు గౌరవం పద్మం ధనస్కుణ్యగా
నమస్కారం సమర్పయామి. కూర్చోండి అమ్మా, కూర్చోండి. అద్భుతం ప్రియమింద్రస్య కామ్యం మంద్రయా సోమధారాయ వృషు అభిత్యం మనో హర్ష పవిత్ర అభివో నమశ్చ రుద్రాయ రుద్రాయ చ నమః నమస్తామ్రాయ తామ్రాయ నమో నమశ్చ చ నమః ఉగ్రాయ ఉగ్రాయ నమశ్చ చ నమః ఉగ్ర నమశ్చ చ నమో అగ్రే వధాయ అగ్రే వధాయ దూరే వధాయ చ దూషేభ్యో నమో నమో వృక్షేభ్యో హరివేషేభ్యః స్వామివారి దర్శనం 11 గంటల నుండి మహారుద్రాభిషేకం లింగోద్భవాల సమయంలో జరుగుతుంది. అలానే భవతు వదిలేయండి, నమస్కారం వదిలేయండి, నమస్కారం చేసుకుని మనసులో చెప్పుకోండి. స్వామికి తప్పు తీసుకోయా భవతు అన్నీ అక్కడే నమస్కారం చేసుకోండి. మనసులో కూర్చోండి, నమస్కారం చేసుకోండి. అమ్మ కూర్చోండి. శ్రీర్వర్చస్వవాయుష్యమారుణ్యం ధనం ప్రజం క్లుప్తం కేతు ప్రధానాభాన్ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాతు. సమస్త భక్తులకి విజ్ఞప్తి అండి. మహాశివరాత్రి సందర్భముగా
ఒంగోలులో సంతపేట శ్రీ సాయిబాబా మందిర ప్రాంగణంలో గల గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో రుద్రయాగాలు చండీయాగ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. జిల్లాలోని 36 మండల విద్యాశాఖ అధికారులకు ఒంగోలు సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో ఒకరోజు ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 36 మండల విద్యాశాఖ అధికారులు ఈ ట్రైనింగ్లో పాల్గొన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యాపరమైన మార్పు చేర్పులను ఎప్పటికప్పుడు నేర్చుకుని నెలలో 3వ శనివారం జరిగే క్లస్టర్ మీటింగ్లలో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు మారుతున్న పాఠ్యాంశాలను బోధించే విధంగా శిక్షణను అందజేస్తున్నామని డిప్యూటీ డీఈఓ ఏ చంద్రమౌళి అన్నారు. ప్రత్యేకంగా పాఠశాలకు వచ్చే విద్యార్థులు, రాని విద్యార్థులకు, ఫిజియోథెరపీ తీసుకుంటున్న విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే అంశాలలో విధానంలో మార్పులు ఉందని, ఈ విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుని పాఠశాలలోని విద్యార్థులకు బోధించేటప్పుడు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, మార్కాపురం డిప్యూటీ డీఈఓ శామ్యుల్ జాన్, డీసీఈబీ సెక్రటరీ మర్రిబోయిన శ్రీనివాసరావు, ఐఈ కోఆర్డినేటర్ నాగేంద్ర, ఎస్టీజీ స్పెషల్ ఎడ్యుకేషన్ అధికారి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కిషోర్ గారు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ప్రస్తావించినట్లయితే ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా అయితేనేమి వారికి కొన్ని సదుపాయాలని సౌకర్యాలని కల్పించడం కోసం వారి నియామకం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరియు సమగ్ర శిక్ష ద్వారా చేపట్టడం జరిగింది. అనేక సంవత్సరాలుగా వారి ఉన్నతి కోసం సమగ్ర శిక్ష ద్వారా అనేక విధాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి. దేశవ్యాప్తంగా వారు 1.5 నుంచి 2% మేర పాపులేషన్లో భాగస్వాములుగా ఉన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు, వారికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఆర్పిడబ్ల్యూ యాక్ట్ ద్వారా వారికి కొన్ని సదుపాయాలు, సౌకర్యాలు, మినహాయింపులు. అభియాన్ ఆఫీస్లో ఐఈ టీచర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీద ఎంఈఓస్ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 38 మండలాల నుంచి 76 మంది ఎంఈఓలు ఈ ట్రైనింగ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గౌరవ డిఓ గారు ప్రారంభించారు. కార్యక్రమం సాయంత్రం 5 గంటల దాకా, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు, స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకి ఏ విధమైనటువంటి బోధన అందించాలి అనేటువంటి దాని గురించి ఈరోజు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమం అనంతరం ఎంఈఓలు వారి యొక్క మండలాల్లో భవితా సెంటర్లను పర్యవేక్షించి ఏ విధంగా జరుగుతుంది, వాటికి మెరుగైన సూచనలు ఇవ్వడానికి ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. సమగ్ర శిక్షా ఆఫీస్లో మండల విద్యాశాఖ అధికారులందరికీ కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీద ఒకరోజు శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి ప్రభుత్వం ఏ రకమైనటువంటి వసతులు కల్పిస్తూ ఉంది, వారి విద్య పట్ల ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలి, వారికి ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ ఏంటి దాని మీద ఎంఈఓలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మండలాల్లో ఉన్నటువంటి భవితా సెంటర్లని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉంటారు. అక్కడ పిల్లలు 2 రకాలుగా ఉంటారు. అక్కడికి ప్రత్యేకంగా వచ్చే పిల్లలు, అట్లనే పిల్లలు ఎవరైనా స్కూల్కి రాలేకపోతే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో మరి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధానాన్ని, అలాగే భవితా సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చే విధానాన్ని, అట్లనే ఫిజియోథెరపీ పిల్లలకి కొంతమందికి అవసరమైంది. ఆ ఫిజియోథెరపీ డాక్టర్ ఏ విధంగా ఫిజియోథెరపీ చేస్తారని పర్యవేక్షణ చేయడం కోసం, అలానే కొన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ పిల్లలకు అందజేయడం, ఇవన్నీ కూడా శిక్షణలో ఈరోజు ఇస్తూ ఉన్నారు. తద్వారా మండలాల్లో ఎంఈఓలు అందరూ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని పర్యవేక్షణ చేసి
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి వాళ్ళని సంరక్షించే విధంగా, వాళ్ళకి సరైనటువంటి విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవడానికి తోడ్పడుద్ది. ఈరోజు ఈ కార్యక్రమం డిఓ గారి ఆధ్వర్యంలో ఒంగోలు మామిడిపాలెంలో గల శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో అభయాంజనేయ స్వామి వారి శిలా విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని నేత్రపూర్వంగా జరిపించారు. ఈ సందర్భంగా వేద పురోహితులు సన్నిధిలో గర్తన్యాసము, రత్నధ్యాసము, యంత్రస్థాపన జరిపించిన పిదప స్వామివారి 7 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠ గావించారు. కళాన్యాసము, ప్రాణప్రతిష్ఠ, కుంభం పోయిట, పూర్ణాహుతి లాంటి క్రతువులను ఆద్యంతం శాస్త్రోక్తంగా జరిపించారు. अष्टो नव दश एक
అందరూ కూడా చేతిలో యస్మై గురాజ బ్రాహ్మణ అమ్మా ఒక్క నిమిషం అమ్మా భక్తులందరూ కూడా ఒకసారి వెనక్కి వెళ్ళాలి. వాళ్ళు పూర్ణోడు పూర్తి చేసి రావద్దు. లోపలికి ఎవరు రావద్దు. ఎవరు కూర్చున్న వాళ్ళు కూర్చొని వెళ్ళి దయచేసి లోపలికి ఎవరు రామాకండి. ఒకసారి వెనక్కి వెళ్ళాలి. వస్తారు అప్పుడు వేయండి. భక్తులందరూ పక్కన తప్పుకోవాలి. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎదుర్కొని పరీక్షలు చేయాలి. అందరూ కూడా రాని రాని హనుమాన్ జయంతి వరకు పొడిగించమని ఎక్కువ మంది భక్తులు కోరి ఉన్నారు. వారి కోరిక మేరకు ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని మే 22 హనుమాన్ జయంతి వరకు కూడా పొడిగించుకుంటూ ఆ రోజు వరకు ఎన్నైతే ఉన్నాయో ఆ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామి వారికి అనేక పూజా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమంలో మన యొక్క కోటినామా పూర్తి చేసుకుని ఆ రోజు స్వామి వారికి మనందరం కూడా దారిపోతామనే సంకల్పంతో నిర్ణయించుకున్నాం. భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో హనుమాన్ చాలీసా చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి అభయాంజనేయ స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా మరి ఒక్కరిని కోరుకుంటూ ఈ రోజు 4,69,302 సాధన చేసినటువంటి ప్రతి ఒక్క భక్తులకు భక్తురాలకి అభయాంజనేయ స్వామి అనుగ్రహ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ నామాన్ని మన సిద్ధాంతి గారి ద్వారా వారికి దారిపోయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పూజా కార్యక్రమం అనంతరము ఆ కార్యక్రమం ఉంటుంది. జై శ్రీరామ్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి అర్జీని అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందని అన్నారు. వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు పెండింగ్ ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు. Gracias.
ఎవరైనా పని చేస్తారు అయిపోయింది సార్. అంటే డబ్బులు ఎక్కడని చదివేటప్పుడు డబ్బులు ఇచ్చాడు వాళ్ళ పంపిన 98 నాశనం చేసుకుంటారు. అమ్మగారు నేను చూస్తానని ఎందుకు సార్ వచ్చింది. నాకు ఫోన్ కూడా వచ్చింది సార్ తమ ఆఫీసు నుంచి అనుకుంటాను. అడుగుతా అయ్యా కాలేజు ఇట్లా పరిస్థితి అని చెప్పేసాను సార్. ఫ్రైడే వచ్చింది సార్. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిచి ఎంక్వైరీ చేసి అయ్యా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల్లో సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచుతూ భవిష్యత్తులో వారు శాస్త్రవేత్తలుగా వైద్యులుగా ఎదిగేందుకు సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్న ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలోని సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు వేంచేసి ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ప్రాంగణంలో మహాశివరాత్రి ఉత్సవాలు. జిల్లాలోని 36 మండల విద్యాశాఖ అధికారులకు ఒంగోలు సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో ఒక్కరోజు ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహణ. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.